కులంతో కాదు చదువుతోనే గుర్తింపు. విద్యార్థులు నిబద్ధతతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. సీఎం రేవంత్. అసమానతలు లేని సమాజ స్థాపన లక్ష్యం. 10 ఏళ్లలో నిరుద్యోగులను బీఆర్ఎస్ నిండా ముంచింది. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఒక ట్యాగ్. ఇది చాలా బాగుంది, చెప్పుకోవడానికి చాలా బాగున్నది. ఎట్లున్నదంటే, ఆ కులంతో కాదు చదువుతోనే గుర్తింపు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. కష్టపడి చదువుకుంటే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీకు లభిస్తుందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. కులంతో కాదు చదువుతోనే గుర్తింపు. ఇది నిజంగా కార్యాచరణ, క్షేత్రస్థాయిలో కార్యాచరణ జరిగితే మంచిది. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ రాయాలి, దినపత్రికలలో ఇలాంటివి ఎక్కువ రాయాలి. ముఖ్యమంత్రి కూడా అలాంటివి ఎక్కువ చెప్తా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్, ముఖ్యమంత్రి ఏది మాట్లాడితే అది, లేకపోతే మెయిన్ పేజీలో ఏది రాస్తే అది ట్రెండింగ్ ఉంటుంది. కాబట్టి రోజు ఉన్నది కుల దుహంకారం, కులాలను పెట్టుకొని ఇబ్బంది పెట్టడం, వివక్షత చూపడం ఇదంతా ఉంది. కానీ కొంత అవేర్నెస్ రావాలి అనంటే, ఒక 1% అని తగ్గాలి అనంటే ఇలాంటివి చెప్తా ఉండాలి. ఇలాంటివి చెప్తే ఇప్పుడు ట్రెండింగ్ పిల్లలు ముఖ్యమంత్రి కులం లేదని చెప్పేసి అంటా ఉండడం, మెయిన్ పేపర్స్ కులం లేదని మాట్లాడుతూ ఉన్నాయి కదా. మనం కూడా ఇలాంటివి పట్టించుకోవద్దు అనేటటువంటి ఒక అవగాహన అయితే వస్తుంది. సరే, ఇంటర్నల్గా ఉంటాయి. ఇంటర్నల్గా ఎందుకంటే ఇచ్చిర్రా, బీసీలకు పదవులు ఇస్తుర్రా, ఇస్తామని చెప్పారు. కానీ సరే, చెప్పిన వాళ్ళకే ఉంటాయి. సరే, ఏదేమైనా కానీ బయటికి చెప్పడానికి, రాయడానికైనా సరే ఇట్లాంటివి చేయరు. ఇలా కులంతో సంబంధం లేదు, చదువు ఉంటేనే గుర్తింపు అని చెప్పేసి అవేర్నెస్ ఎప్పుడైతే తీసుకొస్తారో, ఇక గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ జనరేషన్కి సంబంధించి దయచేసి కులాన్ని తీసివేయండి. కులాన్ని రూపుమాపేటటువంటి ప్రయత్నం చేసేదానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు మీరు సమావేశాలు నిర్వహించినప్పుడు కులం గురించి ప్రస్తావన తీసుకొస్తామంటే అదే మెయిన్ పేజీలు కూడా రాసుకొచ్చిన ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాబోయేటటువంటి తరానికి ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీసేయడం కోసం అందరూ, ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది.